ఓటు చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ దానికి ఒక మళ్ళీ రాజ్యాంగం పట్టుకో రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలు ఉన్నాయి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అనేది రాహుల్ గాంధీ తెలియదు. అవి ఎన్ని పేజీల పుస్తకం, అసలు రాజ్యాంగం అంటే ఏంటి, దానికి ఏం విలువ ఉన్నది, దాన్ని ఎంతమంది కలిసి రాసిర్రు, ఎవరు రాసిర్రు, ఎవరు చదివిర్రు, ఇవన్నీ ఏం తెలివై. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ సాంప్రదాయాలు, హిందూ ఆచారాలు, భారతదేశ సంస్కృతి ఇది అసలే తెలియదు. ఎందుకంటే మనం ఇక్కడులం కాదు కదా, ఇవన్నీ తెలివై. అయితే ఓటు చోరీ అని ఇక దీనికో మహా ఉద్యమం అంటే ఏది లేదు. దేశంలో సమస్యలు లేవు మిట్లారా, ఎటువంటి సమస్య లేదు. నరేంద్ర మోడీని అవినీతి పరుడు అంటే చెప్పులు చీపురు గడ్డలు బట్టి ఉరికిస్తారు, కాబట్టి అటువంటిది లేదు. ఇక మొన్నటిదాకా ఏం చేసినట్టే అంబానీకి చేస్తాడు, అంబానీలు కావాలి అదానీలు కావాలన్న అంబానీ మీద కేసులైనాయి, అది లేదు. ఏ చేసినా ఇక ఈ రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ దానికి సంబంధించి కూడా నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో పనిచేస్తారు. దాని మీద మాట్లాడడానికి లేదని ఇప్పుడు ఇది ఒక స్టోరీ స్టార్ట్ చేసిండు బీహార్ ఎన్నికల మూట. ఈ బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఓటు చోరీ అనే ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అలా అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అవుడుగా జైలు పంపితే దరిద్రం పోతుంది, యావజ్జీవ కారాగార శిక్ష చేసుడు, లేకపోతే తీసుకుపోయి ఇటలీలో పడితే దరిద్రం దేశానికి పెట్టిన దరిద్రం పోతుంది. అయితే మరి ఓటు చోరీ గురించి నేను చెప్పాలి. 2 నిమిషాల వీడియో మిట్లారా, ఖచ్చితంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి. అసలు ఓటు చోరీ జరిగిందా లేదా అనేది సింపుల్గా చెప్తా. ఓటు చోరీ అంటే ఏంటిది, దమకున్నోళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాదు ఈ ఓటు చోరీ అని చెప్పేసి, దమకు లేనోళ్ళే మాట్లాడతారు. సో మరి ఆ ఓటు చోరీ గురించి మీకు ప్రతి విషయాన్ని నేను చాలా స్పష్టంగా 2 నిమిషాల వీడియోలో చెప్తా. లైక్ చేస్తే ఏంటంటే చాలామందికి షేర్ అవుతుంది మిట్లారా, ఇది చాలామందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. మిట్లారా ఇక ఓటు చోరీ విషయంలో నాకు తెలిసిన ఒక కార్పొరేటర్ గురించి చెప్తాను. ఈ ఓటు చోరీ గురించి మాట్లాడాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా. దమకున్నోళ్ళు ఖచ్చితంగా దమకున్నోళ్ళు ఇట్లా మాట్లాడరు. అంటే రాహుల్ గాంధీ మాట్లాడచ్చు, దమకున్నోళ్ళు మాట్లాడరు అంటున్నాను నేను. రాహుల్ గాంధీ మాట్లాడచ్చు, ఇక మీరు అర్థం చేసుకోండి. సో మరి ఈ ఓటు చోరీ గురించి అంటే దొంగ ఓట్ల గురించి మాట్లాడాలి. ఈ ఓటు చోరీతో దీంతోనే గెలిచిందని చెప్తాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర ఒక కార్పొరేటర్ నడిపిట్లారా, ఆ కార్పొరేటరు ఏంటంటే ఒక బిల్డర్, కార్పొరేటర్ బిల్డర్. ఇక బిల్డర్ అంటే మామూలు బిల్డర్ కాదు, ఎమ్మెల్యేలు అందరినీ పక్కకు పెట్టే బిల్డర్, మామూలు బిల్డర్ కాదు ఈ కార్పొరేటర్. సో నాకు బాగా దగ్గర బిల్డరు, ఇక దోస్తాన్లని ఇంకొంత విలువిస్తాం ఇట్లారా. సో మరి ఇటువంటి బిల్డర్ దగ్గర ఏంటంటే ఒక 1000 మంది పనిచేస్తారు, 1000 మంది కూలీలు అంటే లేబర్ మొత్తం 1000 మంది పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, మహారాష్ట్ర అటువంటి వచ్చిన వాళ్ళు 1000 మంది పనిచేస్తారు మిత్రులారా. ఈ 1000 మందికి కూడా ఏం చేసిండంటే ఆడో ఇంట్లో 40 ఓట్లు 50 ఓట్లు అట్లా చేయించిండు, మొత్తం 1000 మందికి చేయించిండు. సో ఇవన్నీ కూడా ఆయనకి కార్పొరేటర్ ఎక్కడనో అదే డివిజన్లా చేయించిండు. మరి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్, ఈయన వచ్చేసి కాంగ్రెస్ కార్పొరేటరు. మరి ఈ విధంగా ఓట్లు చేయించిండు. ఓట్లు చేయించిన తర్వాత మా దగ్గర అంటే ఇక్కడ హైదరాబాద్ విషయం మాట్లాడతాను నేను. హైదరాబాద్ మా దగ్గర అంటే వరంగల్ అనుకునేరు ఇట్లారా, నేను హైదరాబాద్ ముచ్చట మాట్లాడతాను. మరి వరంగల్ అనుకుని పరిచయం నేను ఉండేది హైదరాబాద్లో సగం ఉంటాంటిని, నా సగం సంసారం వరంగల్ ఉంటాంటిని. అయితే ఇట్లా 1000 మందికి సంబంధించి అప్పుడు కార్పొరేటర్, కాంగ్రెస్ కార్పొరేటర్ ఏం చేసిందంటే 1000 మంది ఓట్లు దొంగ ఓట్లు తయారు చేసి, దొంగ ఓట్లు అంటే వీళ్ళు అక్కడ ఓట్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అప్పుడు గవర్నమెంట్ ఏమున్నది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. ఓట్లు పెట్టుకున్నాడు, గెలిచిండు. దీన్ని కూడా ఓటు చోరీ అంటారు, దీన్ని ఓటు చోరీ అంటారు. రాహుల్ గాంధీ చెప్పింది ఒప్పుకుంటారా. మరి ఇక్కడ ఓటు చోరీ చేసింది ఎవడు, చేసింది కాంగ్రెస్ ఓడు. తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. మరి దొంగ ఓటు చేసింది ఎవడు, కాంగ్రెస్ ఓడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఓటు చేసిండు, ఓ చోట బీఆర్ఎస్ ఓటు చేసిండు. ఇట్లనే మా కాడ బీఆర్ఎస్ ఉన్నది మిట్లారా. ఈ బీఆర్ఎస్లో ఒక దొంగ కార్పొరేటర్ ఉన్నాడు, ఇది వరంగల్. మా కాడ అంటే ఇప్పుడు వరంగల్ గురించి చెప్తానా. ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా వాడు కూడా మన దగ్గర 1000 కంటే ఎక్కువ మంది కూలీలు పనిచేస్తారు, వాడు కూడా గిదే పనిచేసిండు. అంటే ఓటు చోరీ అనేది చేయాలని అనుకుంటే డిసైడ్ చేస్తే ఎవరైనా చేయొచ్చు, దీనికి పూర్తిగా ప్రణాళిక లేదు. అయితే ఈ విషయంలో రాహుల్ గాంధీ ఏమన్నాడే, బీజేపీ ఓటు చోరీ చేసింది అట్లనే గెలిచిండు. ఇప్పుడు ఒక ఇంట్లో 40 మంది దొంగ ఓట్లు పెట్టుకుంటే ఆ 40 బీజేపీకి వేస్తారులే. కాంగ్రెస్ ఓడు సక్కను పూస శుద్ధ పూస, బీఆర్ఎస్ ఓడు శుద్ధ పూస, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ శుద్ధ పూసలు, ఒక దొంగ పని చేసేది మాత్రం నరేంద్ర మోడీ అన్నట్టుగా మాట్లాడతాడు.
ఇంత ఇజ్జత్ తక్కువ మాటలు ఎక్కడ ఉన్నాయి మిట్లారా. ఇక పోతే నేనే దొంగతనాన నా ఇంట్లో 50 ఓట్లు వేస్తా, వాడు రేపు పొద్దున భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయాలని గ్యారెంటీ ఉన్నదా? ఇవన్నీ అంటే ఓటు చోరీ అనేది శుద్ధ అబద్ధం. రాహుల్ గాంధీకి ఒక ఎజెండా లేదు, ఏ విధమైన కంటెంట్ లేదు. బీజేపీ పైన యుద్ధం చేయాలి, లేకపోతే బీహార్ ఎన్నికలలో గెలవాలంటే ఏదో ఓటు తీసుకురావాలని ఓటు చోరీ అని కథ స్టార్ట్ చేసింది. ఈయన గెలుతనో ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్లు మంచిగా పనిచేస్తాయి, ఓడిపోయినాయంటే ఈ ట్యాంపరింగ్ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అంటాడు ఇవో కథ. ఇక ఈవీఎం ట్యాంపరింగ్ జరగకపోతే దొంగ ఓట్లు వేసిరంటాడు. ఇది దరిద్రం. ఈ దరిద్రం ఏంటంటే ఏదో ఉంటుంది మిట్లారా, ఏదో శాతగాక మంగళవారం అన్న శాస్త్రంలో ఎక్కువ ఉన్నది. దోప శాతగాక మంగళవారం అంటారు చూసినావా? సో గా శాస్త్రంలో ఎక్కువ ఉన్నది రాహుల్ గాంధీ కథ. నువ్వు ఎంత కష్టపడినా, రేవంత్ రెడ్డి నిన్ను హైడ్రాలిక్ జాకీలు పెట్టి లేపినా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రధానమంత్రి కావు. నాకు ఒక నవ్వుకునే విషయం ఏంటంటే బాగా ట్రోల్ అవుతుంది విషయాలు, అది నవ్వుకునే విషయం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక 42% బీసీల కంటే ఇక బీసీలకు గుండుసున్ననే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గాడు, ఈ బీసీలకు 42% రాదు అని ఇండైరెక్ట్గా చెప్తాడు ఆయన. రాహుల్ గాంధీ అవుతాడా ప్రధానమంత్రి? అంటే నువ్వు హైడ్రాలిక్ జాకీలు పెట్టి లేపుతాను రేవంత్ రెడ్డి, వేస్ట్, అనవసరంగా నీ శ్రమ వృధా. హైడ్రాలిక్ జాకీలు పెట్టి లేపినా, నువ్వు సంచులు ఢిల్లీకి పంపినా, ఏం పంపినా అంత వృధా, నీ టైం వేస్ట్. తెలంగాణ మీద దృష్టి పెట్టు. ఈయన రాహుల్ గాంధీని లేపేది ఎందుకంటే ఈయన కుర్చీని కాపాడుకునేందుకు మాత్రమే రాహుల్ గాంధీని లేపుతాడు. ఇక పోతే ఓటు చోరీ విషయంలో ఇంకొకటి, ఇవాళ ఇక్కడో ఓటు ఉంటుంది, ఇంకో రాష్ట్రంలో ఇంకో ఓటు ఉంటుంది, లేకపోతే ఇక్కడో ఓటు ఉంటుంది, ఇంకో జిల్లాలో ఇంకో ఓటు ఉంటుంది. ఈసోటి ఏడా ఈయన కనిపెట్టినాడ. ఇంత ఇజ్జత్ దాకా చీము నెత్తురు లేని బతుకులు అంటారు. రాహుల్ గాంధీకి చీము నెత్తురు లేదు. ఎందుకు లేదంటే ఒక మనిషికి 10 దిక్కుల ఓట్లు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మనిషికి 40-50 దిక్కుల ఓట్లు పెట్టుకొని నడిపించారు. దొంగ ఓట్లు వేయించేది, బ్యాలెట్ బాక్సులు కాలబెట్టేది. ఇటువంటి పరిస్థితి ఉండే మిట్లారా. ఇవాళ మాట్లాడతాడు కదా, ఇక్కడ ఓటు అక్కడ. మ్యాక్సిమం 90% ఓట్ల దొంగ ఓట్లు కానీ డబల్ ఉన్న ఓట్లు కానీ 90% పైననే ఏరివేసారు మిట్లారా. ఇంకో 10% కొంత కష్టమవుతుంది. స్పెల్లింగులు తప్పు రాయడము, ఆధార్ కార్డులు దొంగ ఆధార్ కార్డులు పెట్టుకొని ఇంకేదైనా చేయడము, లంగ కథలు పడడము. దానికి కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ తయారు చేసినారు, అది కూడా నడుస్తూ ఉన్నది. ఇటువంటి దొంగలను ఏరివేత కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎక్కడ ఓట్లు ఎక్కువ ఉంటే ఆ ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయి అనుకుంటాను. ఇంత ఇజ్జత్ తక్కువ బతుకున్నదా? నేను చూసిన మిట్లారా, పాముకు పాలు పోస్తే అది మనల్నే కాటెత్తది అంటారు. పాముకు పాలు పోసేస్తే అది మనల్నే కాటెత్తది అంటారు. గట్లనే నువ్వు ఇవాళ 40 ఓట్లు నీ ఇంట్లో చేర్చుకుంటే బీజేపీకి వేయాలని కూడా పోయి కాంగ్రెస్కి వేయచ్చు, ఇంకెవరికన్నా వేయచ్చు, అమ్ముడు పోవచ్చు కూడా. మనకి ఎత్తడానికి గ్యారంటీ ఏంటిది? కాబట్టి ఓటు చోరీ అనేది ఒక శుద్ధ అబద్ధం, అదొక ఫేక్ న్యూస్, అదొక ఫేక్ ఉద్యమం, అదొక ఫేక్ పోరాటం. ఈరోజు రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు, ఈసీనే తప్పిపడతాడు. ఈ కాంగ్రెస్కి ఒక దరిద్రపు కొట్టు ఉన్నది, ఒక దరిద్రపు కొట్టు, ఒక కార్యాచరణ ఉన్నది. కోర్టులను తప్పుపడతారు, ఈసీని తప్పుపడతారు, ప్రజాస్వామ్యాన్ని తప్పుపడతారు, దేశాన్నే తప్పుపడతారు. పాకిస్తాన్కు మద్దతు తెలిపే ఈ ఫాల్తు నా కొడుకులకు కొంతమందికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి చెప్పినట్టు పాతాళానికి తొక్కాలే. అప్పుడే ఈ దేశంలో మంచి శాంతి భద్రతలు మంచుకుంటాయి. టెర్రరిస్టులు ఉచ్చబోసుకుంటారు, గదగద అనుకుంటారు. ఇప్పటికే దాదాపు 98% టెర్రరిజం అనేది అంతం చేసిండు నరేంద్ర మోడీ. ఇంకా 2% ఉన్నది. ఆ 2% పోవాలంటే దరిద్రపు కొట్టు ఈ కాంగ్రెస్ పోవాలి, ఆ దరిద్రపు కొట్టు ఎంఐఎం పోవాలి మిట్లారా. ఖచ్చితంగా దయచేసి మిట్లారా, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.